ఉత్తమ భక్తుడి యొక్క లక్షణాలను ఉద్ధవుడికి పూర్తిగా వివరించిన శ్రీకృష్ణుడు ఇంకా మాట్లాడుతూ ఇలా అంటాడు. యదునందనుడవైన ఉద్ధవ, నీవు నా భక్తుడవు మాత్రమే కాదు, నా హృదయానికి దగ్గరైన స్నేహితుడివి కూడా. అందుకే నీకు ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని ఒక గొప్ప రహస్యాన్ని చెబుతున్నాను, జాగ్రత్తగా విను. భగవంతుని చేరుకునే ప్రధానమైన మార్గం సత్సంగం. సత్సంగం అంటే నిత్యము శాశ్వతము ఆనందరూపుడైన పరమాత్మ తత్వంతో కలయిక, లేక పరమాత్మ సన్నిధిలో ఉండడం, పరమాత్మ స్వరూపులైన మహాత్ములతో సాంగత్యం చేయడం. సత్సంగంలో ఉండడం వలన పరమాత్మ తత్వంతో మనసు కలిసిపోతుంది. యోగముగా, సన్నిధిగా, సాంగత్యముగా అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి ఎంతో గొప్ప ఆనందాన్నిస్తుంది. ఆ ఆనందం వల్ల భౌతిక సుఖాలు, విషయాల మీద మనకు ఉన్న ఆసక్తి తరుగుతుంది. మనిషి శారీరక సుఖాల కోసం చేసే కర్మలు క్రమంగా తగ్గిపోతాయి. వాటి వల్ల వచ్చే సుఖ దుఃఖాల బాధ కూడా తగ్గుతుంది. అశాశ్వతమైన విషయాల మీద ఆసక్తి తగ్గి నిత్యమైన పరమాత్మతో ఉన్న సాంగత్యమే ప్రధానమవుతుంది. సత్సంగం ద్వారా కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అది అత్యున్నతమైన మానసిక స్థితి. ఆ అనుభూతినే బ్రహ్మానందం అంటారు. బ్రహ్మానంద అనుభూతిని కలిగినప్పుడు కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావడం, ఒళ్ళు గగుర్పురవడం, రోమాలు నిక్కబొడుచుకోవడం లాంటి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు బయటపడతాయి. ఇవి మనసు పూర్తిగా పరమాత్మలో మునిగిపోయిందనడానికి సంకేతాలు. మన ఇంద్రియాలను, మనస్సును బాహ్య విషయాల నుంచి మళ్లించి పరమాత్మని స్మరిస్తూ ఉండాలి. మనస్సును, బుద్ధిని పరమాత్మలో స్థిరపరిస్తే అంతర్యామి అయిన పరమాత్మ సన్నిధి దగ్గరవుతుంది. క్రమంగా ఈ సాంగత్యం పెరిగి చివరికి పరమాత్మలో కలయిక ఏర్పడుతుంది. ఈ కలయికే సమాధి స్థితి. శరీరం ఉన్నంతకాలం పరమాత్మ తత్వమే అత్యున్నత ఆనందాన్నిస్తుంది. ఆ పరమానందంలో పూర్తిగా మునిగిపోవడమే తన్మయత్వం. ఈ స్థితిలో ఉన్నవారు కొన్నిసార్లు పక్కవారిని పట్టించుకోకుండా బిగ్గరగా ఏడుస్తారు. ఇంకొన్నిసార్లు ఆనందంతో నాట్యం చేస్తారు. వారికి భౌతిక ప్రపంచం మీద స్పృహ ఉండదు. మీరాబాయి, తుకారాం వంటి మహాత్ములు ఈ ఆనంద సముద్రంలో భక్తి ద్వారా పూర్తిగా మునిగిపోయారు. పరమాత్మ ఆనందం పొందాలంటే మనస్సు ఆయనలోనే పూర్తిగా లగ్నమై ఉండాలి. దానికి ఉపకరించేవి భజన, సంకీర్తన, సంగీతం, నృత్యం మొదలైన లలిత కళలు. భారతీయ సంస్కృతిలో సంగీతం, నృత్యం అన్ని భక్తిదాయకంగానే రూపుదిద్దుకున్నాయి. వాటి మూలం గంధర్వ వేదం. ఆధునిక సంగీతం, నృత్యం పరమాత్మలో లగ్నత కలిగించకపోయినా మనసును ఏకాగ్రత చేయగలవు. ఎందుకంటే ఈ కళలన్నీ కూడా భగవత్ స్వరూపమైన శబ్దం నుంచే పుట్టాయి. భగవన్నామ శ్రవణం, కీర్తన, స్మరణ, పరమాత్మయందు దాస్యభావం, స్నేహభావం, ఆత్మసమర్పణ, ఈ నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒక దానితో గాని లేక అన్నిటితో గాని పరమాత్మతో కలయిక కలుగుతుంది. ఈ కలయికే సత్సంగం. ఉద్ధవ, సత్సంగమే అన్ని రకాల భోగాలపై ఆసక్తిని తొలగిస్తుంది. యజ్ఞ యాగాలు చేసి గాని, దాన ధర్మాలు చేసి గాని, ధ్యానం చేసి గాని, కర్మయోగం, స్వాధ్యాయం చేసి గాని నన్ను వశపరుచుకోవడం సాధ్యం కాదు. మంత్రతంత్రాలు, తీర్థయాత్రలతో కూడా నన్ను వశపరుచుకోలేరు. కానీ సత్సంగం ద్వారా మాత్రం నన్ను పూర్తిగా వశపరుచుకోవచ్చు. యుగ యుగాలుగా రజస్తమో గుణ ప్రధానులైన రాక్షసులు, మృగాలు, పక్షులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, మనుషుల్లో వైశ్యులు, శూద్రులు, అంత్యజాతి వారు, అలాగే దైత్యులలో వృత్తాసురుడు, ప్రహ్లాదుడు, వృషపర్వుడు, బలిచక్రవర్తి, బాణాసురుడు, మాయాసురుడు, ఇంకా విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు, జటాయువు, ధర్మవ్యాధుడు, కుబ్జ, గోపికలు, ఋషపత్నులు ఇలాంటి ఎంతో మంది నన్ను సాధించారు. వీరు ఎవరూ పెద్దగా వేదాలు చదవలేదు, యజ్ఞయాగాలు చేయలేదు, కఠినమైన వ్రతాలు, తపస్సులు చేయలేదు. వీరు సాధించినది ఒకటే, నా మీదే మనసు లగ్నం చేయడం. అదే సత్సంగం ద్వారా నన్ను పొందగలిగారు. ఒకనాడు అక్రూరుడు నన్ను, బలరాముణ్ణి మధురకు తీసుకెళ్లినప్పుడు రేపలలోని గోపికలు నన్ను విడిచి ఉండలేకపోయారు. వాళ్లకు ప్రతి క్షణం ఒక యుగంలా అనిపించింది. నాలో మునిగిపోయి లోకాన్ని మర్చిపోయి సమాధిలో ఉన్న ఋషుల్లా అయ్యారు. ఇది వాత్సల్య భక్తి సత్సంగం. మరెంతో మంది స్త్రీలు నా నిజస్వరూపం తెలియకపోయినా నా భౌతిక శరీర సౌందర్యానికి ఆకర్షితులై నన్ను కామంతో ఆలోచిస్తూ ప్రేమ భక్తిలో నాలో లీనమయ్యారు. అందుకని ఉద్ధవ, వేదాలు, ధర్మశాస్త్రాలు, ప్రపంచంలో పూర్తిగా మునిగిపోయే ప్రవృత్తి మార్గం లేదా ప్రపంచాన్ని పూర్తిగా విడిచిపెట్టి సన్యాసం చేసే నివృత్తి మార్గం, వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రతి ప్రాణిలోనూ నన్నే ఆత్మస్వరూపంగా చూసి నన్నే ఆశ్రయిస్తే అప్పుడు నీవు నిర్భయుడు అవుతావు అని సత్సంగ మహిమ గురించి శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి వివరించాడు. శ్రీకృష్ణుడు యజ్ఞాలు, యాగాలు, ధర్మాచరణ, జపతపాలు, యోగం, తీర్థయాత్రలు, దాన ధర్మాలు వద్దని చెప్పలేదు. వాటన్నిటికీ ఒకే ఉద్దేశం ఉంది, మనసు శుద్ధి కావడం, భగవంతుని జ్ఞానం కలగడం. కానీ ఎవరికైనా పరిస్థితుల వలన అవి చేయలేకపోతే నవవిధ భక్తిలో ఏదో ఒకదాన్ని పట్టుకోవాలి. మనస్సుని పరమాత్మలో లగ్నం చేయాలి. సృష్టిలోని ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడని భావించాలి. అలా భావిస్తే అన్నిటి పట్ల ప్రేమ, గౌరవం కలుగుతుంది. సేవాభావం వస్తుంది. ఎవరికి హాని జరగదు.
ఇలా జీవించిన వాడు నిర్భయత్వం పొందుతాడు. అలాగే పరమాత్మలో మనసు మునిగిపోతుంది. ఇదే సత్సంగం ఫలితం. ఈ ఉపదేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. తమోగుణం ఎక్కువగా ఉన్న క్రూర జంతువులు, పాములు, దుర్జనులు ఎదురైతే వారికి నమస్కరించి గౌరవంతో పక్కకు తప్పుకోవాలి. అలా చేస్తే ముప్పు తప్పుతుంది. సాయినాథుడు వంటి ప్రేమాస్వరూపులైన మహాత్ములకు మాత్రం మనం దగ్గర కావచ్చు, కానీ మిగతా సందర్భాల్లో జాగ్రత్త అవసరం. సత్సంగ సంకీర్తన, విష్ణు సహస్ర పారాయణం, నారాయణ మంత్ర జపం, నిస్వార్థ సేవ ఇవన్నీ యథావిధిగా ధర్మంగా మనమందరం ఆచరించాలి. ఇది ఒంటరిగా చేస్తే మనసు ఏకాగ్రత పొందుతుంది, కానీ సామూహికంగా చేస్తే అందరి మనసులు కలిసి పరమాత్మలో లీనమవుతాయి. మనసులో ప్రత్యేకత పోయి ఒక పరమాత్మ తత్వ సన్నిధి మిగులుతుంది. ఆ అనుభూతి అంతా ఆనందంతో నింపేస్తుంది. ఇదే పరమాత్మ సాంగత్యం. ఈ అనుభూతి రావాలంటే శారీరక మానసిక శుభ్రత ఉండాలి. అహంకారం పూర్తిగా తొలగించాలి. కులమత భేదాలను పక్కన పెట్టాలి. విశ్వమానవ సౌభ్రాతృత్వం మనసులో నింపుకోవాలి. అప్పుడు ప్రేమతో, అనురాగంతో ఆనందం పెళ్ళుబుక్కుతుంది. ఇదే నిజమైన సత్సంగ ఫలితం. సత్సంగం అనేది కేవలం పారాయణం కాదు, మనసు శుద్ధి చేసుకొని పరమాత్మలో లీనమయ్యే మార్గం. మీరెప్పుడైనా సామూహిక సత్సంగంలో పాల్గొన్నారా? మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.